దేశవ్యాప్తంగా మహిళల మీద జరుగుతున్న అరాచకాలు అత్యాచారాలకు సంబంధించి మనం చర్చలో ఉన్నాము. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనను ప్రధాన అంశంగా తీసుకున్నాం. కానీ ఒక్క ఘటనే కాదు, ఆ ఘటన గురించి దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్నా కూడా అనేక ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మనతో సామాజిక కార్యకర్తలు ఉన్నారు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. దీనికి ఒక సొల్యూషన్ కోసం ఇవాళ ఎన్టీవీ వనిత ఆధ్వర్యంలో మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. మనతో కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్స్ తెలియజేయడానికి. మౌనిక ప్లీజ్. నమస్తే అండి, నా పేరు మౌనిక. నేను నోవా కాలేజ్ నుండి వచ్చాను. ఇందాక హోమ్ మినిస్టర్ గారు అన్నారు ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత ఇప్పుడే మేము ఇది చేయడానికి అలాంటి మెసేజెస్ పెడతాము, ఇలాంటివి చేస్తాము, అలాంటివి చేస్తున్నాం అంటున్నారు. మరి ఇంతకాలం ఏం చేశారు? నిద్రపోతున్నారా? అమ్మాయిలకు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే ఇలాంటి సమావేశాలు పెడుతున్నారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇంతకాలం గుర్తు రాలేదా? ఇంతకాలం అమ్మాయిలకు ప్రొటెక్షన్ లేదని తెలియటం లేదా? ఈరోజు ఒక అమ్మాయిని పాడు చేయడానికి చూస్తున్నప్పుడు వాడు ఒక నిమిషం కూడా ఆలోచించడం లేదా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి. కానీ వాటిని శిక్షించడానికి మాత్రం సమావేశాలు పెట్టి సంవత్సరాల తరబడి మనం సమావేశాలు పెట్టి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తున్నాము. అవసరమా ఇంత టైం వేస్ట్ చేయడం? వాడు శిక్షించడానికి ఇంతకాలం మన టైంని వేస్ట్ చేసుకొని వాడికి శిక్ష లేకుండా చేస్తున్నాం. ఈరోజు ఒక మంచి పని చేసిన వాడికి ఎంతగానో పేరు వస్తుందో లేదో తెలియదు, కానీ ఈరోజు ఏదైనా చెడు పని చేశాడు అని అంటే 2 రోజుల తర్వాత కాలర్ వేసుకొని వీధిలో తిరుగుతూ ఉన్నాడు, ఏదో మంచి పని చేసినట్టు. గంగా భవాని గారు, ఆ స్టూడెంట్ అడిగేదానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు దీనికి సమాధానం చెప్పడం అంటే చాలా కష్టం. ఇప్పుడు మన అందరి సమస్య ఇక్కడే. ఎందుకంటే వాళ్ళు దొరికారు, ఆ నిందితులు అందరూ దొరికారు, చక్కగా వాళ్ళని జైల్లో పెట్టారు, 3 పూట్ల భోజనం పెడుతున్నారు. నిజంగానే మనం ఉన్న కచ్చి ప్రకారం వాళ్ళని తీసుకొచ్చేసి పోలీసులు అక్కడ పెట్టేస్తే అందరూ చంపేసాం అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? ఇంత అనాధికమా? ఇది ఏమైనా ప్రజాస్వామ్య దేశంలో ఇలా చేయొచ్చా? ఇలా చంపొచ్చా? ఒక నేరానికి చంపడమేనా పరిష్కారం? ఒకటి ఇలా చంపేసి అయిపోతాయా? అది ఆ మాట కూడా అంటారు. అంటే నాలుగుకి 2 రకాలుగా మాట్లాడతారు. కానీ ఇది అనాథగా ఉందని నేను ఎందుకు అంటున్నానంటే, ఆమె 9:30కి వెళ్ళింది, రాత్రి వెళ్ళింది, బస్సు కాని బస్సులో ఎక్కితే జరిగింది అన్నారు. చెప్పేది ఏంటంటే ఇప్పుడు శిక్షించాలి, దీనికి చట్టాలు సవరణ అవసరం అండి. తప్పకుండా చట్టాలు సవరణ చేయాలి. చట్టాలు సవరణ లేకన్నా మనం ఇప్పుడు డిస్కషన్స్ దేనుకున్నాం? నేను అన్నిటికన్నా వాళ్ళ మీద వీళ్ళ మీద రాజకీయ నాయకుల వాళ్ళ వీళ్ళ అని పెట్టుకుంటాం కాదు, నిందా ఆరోపణలు చేసుకుంటాం పార్టీలకు అతీతంగా. ఇప్పుడు నాకు ఒకటి స్వాగతించవలసింది, మీ వనితా టీవీని నేను స్వాగతిస్తున్నాను. ఢిల్లీ ఆ మూవ్మెంట్ చేసిన అందులో యువకులు కూడా ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా స్వాగతిస్తున్నాను. కేవలం చట్టాలు రాజకీయ నాయకులు కాదు, ప్రజలే మాకు ఈ చట్టం కావాలి అనే స్థితికి ఈ రోజు వెళ్ళారంటే ఐ అప్రిషియేట్ ఆల్. అంటే ప్రజల్లో ఒక రెవల్యూషన్ వస్తే తప్ప, ప్రజలు మేల్కుంటే తప్ప, ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు చేసే కర్తవ్యం లేదంటారా? ఇక్కడే నేను అంటున్నాను, వాద ప్రతివాదాలు కాకన్నా మేము ప్రతిసారి చట్టాలు అయినప్పుడు, నేను ప్రభా ఠాగూర్ గారు మా మహిళా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, మా మోషనా కిద్వా మా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సోనియా గాంధీ గారిని 2 సంవత్సరాల క్రితమే అడిగా. 5గురికే మాట్లాడే అవకాశం వచ్చింది వారితోటి. మేడం ఇట్లా మహిళల మీద పదే అత్యాచారాలు జరుగుతున్నాయి, మా దగ్గర కూడా యాసిడ్లు జరుగుతున్నాయి, రేపులు అవుతున్నాయి. ఇక్కడ అరబ్ కంట్రీలో కఠినంగా ఉంటాయి శిక్షలు, అట్లాంటి చట్టాలు కఠినమైన చట్టాలు మనకు కావాలి. రాజ్యాంగంగా మీరు మన రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవాలి, మనం చట్టాలు కొత్త చట్టాలు కావాలని. ఇంకా చాలా మంది గెస్టులు మనతో మాట్లాడాల్సిన వాళ్ళు. నెక్స్ట్ ప్రమీల గారు, చాలా మంది ఉన్నతాధికారులు, ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు లేకపోతే పోలీస్ అధికారులు చెప్తూ ఉన్నారు, డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేస్తూ ఉన్నారు, మహిళల డ్రెస్సింగ్ గురించి. కానీ 4 ఏళ్ల పసిపాపలు ఎటువంటి అసభ్యకర దుస్తులు వేసుకున్నారని వాళ్ళు నలిగిపోతున్నారు మృగాల చేతుల్లో. ఈ మధ్య ప్రతి సంఘటన జరిగినప్పుడు కూడా వెంటనే ఆ విక్టిమ్నే ఆమెనే నిందించటము, బ్లేమ్ చేయటం అనేది చాలా అలవాటుగా మారిపోయింది మన పోలీసు అధికారులు, ఉన్నతాధికారులకి. కొద్దిమంది మేధావులు కూడా వెంటనే ఆ బాధితురాల మీదే అభాండాలు వేయడము, ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడడం, లేకపోతే డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం, ఇలాంటివి అనేవి చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. మీరు చెప్పినట్లుగా పసిపిల్లలు ఏ విధంగా ఎవరిని ప్రొవోక్ చేస్తుంటారు, అట్లాగే ఈ మహిళ ఎవరైతే ఢిల్లీలో ఈ సంఘటన జరిగిందో ఆమె కూడా ఎవరిని ప్రొవోక్ చేయలేదు. కాబట్టి మొత్తంగా మనం ఈ విషయాల్ని కూలంకషంగా చర్చించాలంటే ఇప్పుడు చాలా విషయాలు మన దృష్టికి వచ్చినాయి. చట్టాలు కఠినంగా ఉండాలి, చట్టాలని కఠినంగా అమలు చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి, ఇవన్నీ కూడా చాలా అవసరమే, చాలా తప్పనిసరిగా అవసరం. ముఖ్యంగా మన యంత్రాంగము, మన ప్రభుత్వాలు, మన ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి అనేది పూర్తిగా లోపించింది అనేది మనకి ఈరోజు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ప్రజాప్రతినిధుల యొక్క సంస్కృతి, మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ రక్షణ పట్ల కానివ్వండి, వాళ్ళ గౌరవం పట్ల కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి పట్టింపు అనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా నేను 2 విషయాలు ఇక్కడ చెప్పాలనుకున్నాను, ఎందుకు సమయం కూడా లేదు కాబట్టి. ఒకటి, కఠినమైన శిక్షలు ఉండాల్సిందే, యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాల్సిందే, అవినీతి
ఈ రాజకీయ ప్రలోభాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున మన సమాజంలో జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇందాక సబితా ఇంద్రారెడ్డి గారిని నేను అడగాలనుకున్నాను. ఎందుకంటే మన సామాజిక వాతావరణం ఈరోజు విచ్చలవిడిగా మత్తు పదార్థాలు, మద్యము, అశ్లీల సినిమా సాహిత్యాలు, 100 ఛానళ్లలో 100 రకాలైనటువంటి అసభ్యకరమైనటువంటి కార్యక్రమాలు, చిన్న పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ పెద్దవాళ్ళను కూడా ఇది చేస్తూ అసభ్యకరమైనటువంటి సంస్కృతి అనేది విచ్చలవిడిగా ప్రవహింపజేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకు వీటిని అరికట్టడం లేదు? ఈరోజు యువత పెడద్రోవ పడుతున్నారు. యువత ఒక ఆటవిక సమాజం అని మనం అనలేము. ఆదిమ సమాజంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. అప్పుడు వివాహాలు లేవు, వివాహ వ్యవస్థ లేదు, అయినప్పుడు కూడా ఇటువంటి పాశవికమైనటువంటి సంఘటనలు మనం ఎప్పుడు వినలేదు. ఈ రోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక పెర్వర్టెడ్ సంస్కృతి, ఒక వక్రీకరణ చెందినటువంటి మనస్తత్వం, ఒక రకమైనటువంటి మీడియాలో వస్తున్నటువంటి వెబ్సైట్స్ కానివ్వండి, ఇప్పుడు వస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రచార ప్రసార సాధనాల్లో యువతను పూర్తిగా పెడద్రోవ పట్టిస్తున్నటువంటి కార్యక్రమాలు విచ్చలవిడిగా ప్రవహింపజేస్తున్నారు. వీటి పట్ల ప్రభుత్వాల చర్యలు ఏవి? ఈ రోజు సమాజాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఢిల్లీలో వచ్చినటువంటి దేశవ్యాప్తంగా ఈ రోజు వచ్చినటువంటి యువత ముందుకు వచ్చి తీసుకొచ్చినటువంటి ఉద్యమం అనేది చాలా హర్షణీయమైనది, అభినందనీయమైనది. అటువంటి ఉద్యమాలు మరింతగా ముందుకు వచ్చి సమరశీలంగా తయారై ఈ వ్యవస్థని కూలంకషంగా మార్చివేసి ఒక సరి అయిన వ్యవస్థ సమస్యల పరిష్కారం అవుతాయని నేను భావిస్తాను. అరుణజ్యోతి గారు, మీరు మార్గదర్శి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. ఒక విక్టిమ్, ఒక బాధితురాలికి అత్యాచారానికి గురైన తర్వాత ఒక పౌర సమాజం పాత్ర ఏ విధంగా ఉండాలంటారు? అంటే చాలా మంది ఇప్పుడు బయటకు వెలుగులోకి వస్తున్నాయి, కానీ కొన్ని మాత్రం పంటి బిగున ఆ బాధను భరిస్తూ బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని ఆ బాధను భరిస్తూ ఉన్నారు. వాళ్ళ పట్ల మన సమాజం పాత్ర ఏ విధంగా ఉండాలంటారు? ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత చెప్తాను. ఢిల్లీ దీన్ని తీసుకొని మనం ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నామో అందరం మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ఎవరినో ఒక్కరిని మనం బ్లేమ్ చేయడం అన్నది ఇక్కడ ఏమాత్రం కూడా సమంజసం కాదని అనుకుంటా. ఎందుకంటే సమాజంలో ఉన్న అన్ని వ్యవస్థలు కూడా ఈరోజు కరెక్ట్గా పనిచేస్తున్నాయి, కరెక్ట్గా ఉన్నాయి అని అనుకోవడానికి లేదు. ఇందాక పోలీస్ ఐపీఎస్ సార్ చెప్పినట్టు ఆ విషయాలు ఆయన చెప్పిన 7 పాయింట్లలో 4 కింది నుంచి పైకి పోయినట్టయితే కంప్లీట్గా అవి మొత్తం కూడా అవినీతిమయమైపోయి చాలా కొంతమంది ప్రతి ఫీల్డ్లో మంచి వాళ్ళు ఉన్నారు సార్, అట్లా అనడానికి లేదు. పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ అంటే న్యాయ వ్యవస్థ కానివ్వండి, వీటిని ఎక్కడ తీసుకున్నానంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు ఏ రకంగా ఇందాక ఒక సోదరు అన్నది బెయిల్ ఎట్లా దొరుకుతుంది అంటే తెలుసు, బెయిల్ కొంటున్నారు. సమాజం లోపల బెయిల్ అన్నది అమ్ముడైతుంది. ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. సో ప్రతి ఒక్కటి కూడా అవినీతి అన్నది చాలా పెద్ద అంటే ఒక రాక్షసి, ఒక క్యాన్సర్ లాగా మన వ్యవస్థలో ఉండి అన్ని రకాల వ్యవస్థలను కూడా దెబ్బతీయడం జరుగుతుంది. అక్కడి నుంచే మనకు ప్రారంభం అవుతుంది. అయితే ఒక విక్టిమ్ కానీ ఏది కానీ అన్నప్పుడు మనం మూలాలలోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఏదో పైన కూర్చొని ఇది ఒక డిపార్ట్మెంట్ పని, లేదంటే ఇది వీళ్ళ పని, ఇది వాళ్ళ పని అని అనుకోవడానికి లేదు. ఇందాక సోదరు చెప్పినప్పుడు అన్నిటినీ మనం తీసుకున్నట్టయితే అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన ఇది ఉంది. ముఖ్యంగా ఏదైనా కేసు తీసుకొని పోయినప్పుడు పోలీస్ స్టేషన్కి కానీ ఎక్కడికైనా తీసుకుపోయినప్పుడు ఆ కేసు ప్రారంభం నుంచే దాంట్లో అంటే దాన్ని తగ్గించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండేది మరి పురుషులనో మరి ఏమో తెలియదు, అంటే మేమైతే అదే అనుకోవాలి. అక్కడ ఆయన ఇంకా కొందరు రాజకీయ నాయకులు వస్తారు అంటారు. రాజకీయ నాయకులతో పాటు వేరే ప్రబోల ముఖ్యంగా ఏం పరిష్కారం అంటే దీనికి మనం మాట్లాడుకున్నట్టయితే మహిళల భద్రత కావాల్సిన వ్యవస్థ చేయాల్సిందే. మరి విఐపీలకు ఉన్న భద్రత ఈరోజు మహిళలకు లేదు అన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి విఐపీల భద్రత మీరు తగ్గించుకొని కనీసం ఈ మహిళలకు కావాల్సిన భద్రత, ఎవరు కూడా భద్రతగా లేరు, అది వేరే విషయం. అయితే మహిళలకు ఇంకెక్కువ భద్రత కావాల్సిన సందర్భంగా వాళ్లకు మీరు కావాల్సిన భద్రత ఇవ్వండి. పోలీస్ స్టేషన్లలో మహిళలను ఉంచినప్పటికి కూడా దాంట్లో మనకు రిజిస్టర్ చేసే వ్యవస్థ లేదు. కాబట్టి అది ఆమె చెప్పింది, సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన. కానీ అది ఎంతమంది ఇప్పుడు సంజయ్ లాంటి వాళ్ళు వీళ్ళందరం మేమందరం పోయినా కానీ వారు చెప్పడము మేము వినడం వరకు వాస్తవంగా ఉంది అనుకుంటా సంజయ్. కానీ అది ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు ఆఫ్టర్ ఆల్ ఒక కాలేజ్లో ర్యాగ్ టీజింగ్ పోవాలన్నా, ఏదన్నా వాళ్ళు పిల్లల మీద ఏదన్నా చేయాలన్నా కానీ ఆఫ్టర్ ఆల్ ఒక కౌన్సిలర్స్ని, 2 కౌన్సిలర్స్ని, ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ని పెట్టడానికి ఏంటి ఇబ్బంది? ఇంత కాలేజ్ సార్ మాట్లాడని మీరు. ఎందుకంటే మీరు కావచ్చు, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఎందుకంటే ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో చూస్తున్నప్పుడు ఈ చిన్న విషయాలు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? కౌన్సిలర్స్ ని పెడితే స్టూడెంట్స్ కున్న ఇబ్బంది వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు డెఫినెట్ గా సొల్యూషన్ పేరెంట్స్ కి చెప్పుకోలేరు. ఎందుకంటే
పేరెంట్స్కి చెప్తే కాలేజ్ బంద్ చేపిస్తారు, అదొకటే సొల్యూషన్ అనుకుంటారు పేరెంట్స్. కానీ చిన్న చిన్నవి చేయొచ్చు, కానీ ఎందుకు చేస్తలేరు అంటే వీళ్ళ నిఘా సరిగ్గా లేదు, వీళ్ళు ఇంప్లిమెంటేషన్కి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. చట్టాలు గట్టిగా ఉండాలి అంటున్నాము, ఇంకా వాటిని అమెండ్మెంట్ చేయాలంటున్నాము, కానీ ఉన్న చట్టాలు ఎంతవరకు గట్టిగా ఎఫెక్టివ్గా అమలు చేస్తున్నారు అన్న దాంట్లో కూడా మళ్ళీ అవినీతి వస్తుంది. సో ముఖ్యంగా అవినీతిని ప్రక్షాళన చేసినట్టయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతుంది. మద్యపానం కూడా చాలా పెద్ద భూతం ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా తెలుసు, దాన్ని కూడా నియంత్రించవలసిన అవసరం ఉంది. చివరిగా ఒకటి, బొత్స సత్యనారాయణ గారు ఏదైనా మాట్లాడతాడు, ఎందుకంటే 34 మద్యపాన దుకాణాలు పెట్టి ఆయన ఇంత ఏళ్లుగా పాలిస్తున్న వ్యక్తి ఎందుకు చెప్పారు చెప్పండి, తప్పకుండా చెప్తాడు. కాబట్టి ఎవరు కూడా స్త్రీలు హర్షించారు ఆయన చెప్పే మాటలు ఎప్పుడు కూడా. యాక్చువల్లీ ఈ డిస్కషన్ నేను కొంచెం ముఖ్యంగా సొల్యూషన్ సెంటర్డ్గా ఐ వాంట్ టు స్టే సమ్ కామెంట్స్ అండి. నాయక్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ సమ్హౌ ఇంత ఎంటైర్ ప్రాసెస్లో నేను చాలా డీప్గా స్టడీ చేసి నాకు ఎంత అనిపించిందంటే, ఎంత చట్టాల మార్పు ఈ మార్పులు అన్నీ కాకుండా ఎక్కడ మన ఆచరణలో మనం పెట్టలేకపోతున్నాం, ఏం చట్టం చేసినా అన్నది అసలు రియాలిటీ టుడే. ఇఫ్ యూ లైక్ ఇట్ ఆర్ డోంట్ లైక్ ఇట్, అండ్ ఇన్ దిస్ ఎంటైర్ పిక్చర్లో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పోలీస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద పిక్చర్, యూ లైక్ ఇట్ ఆర్ డోంట్ లైక్ ఇట్. ముఖ్యంగా ఏంటంటే పోలీస్ ఆఫీసర్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఢిల్లీలో కామెంట్ చేశారు ఏంటంటే, మాకు విఐపీలు వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి మాకు ఫోర్స్ సరిపోతుంది, మాకు కామన్ జనానికి ప్రొటెక్ట్ చేయడానికి మా ఫోర్స్ సరిపోవట్లేదు అన్నది ఒక కామెంట్ చేశారు. If we are paying the taxes from our money, the entire system is running, and you don't have a ear for to hear our problems, then for what are you sitting there at the center? మాకు నిజంగా అర్థం కాని విషయం. దీనికి వచ్చేటప్పటికి ఈవెన్ 1/5 ఆఫ్ ద పోలీస్ ఫోర్స్ ఇస్ నాట్ రిక్రూటెడ్. ఇప్పటి వరకు దాదాపు 4,20,000 రిక్రూట్మెంట్స్ జరగాల్సి ఉంది, ఎప్పటి నుంచో జరగాల్సి ఉంది, ఇప్పుడు దాకా జరగలేదు. సో మా ట్యాక్సెస్ సరిపోవట్లేదా ఒకవేళ రిక్రూట్మెంట్ చేయడానికి అన్నది మా సీరియస్ థాట్. ఇఫ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఎట్ ద ఢిల్లీ లెవెల్లో ఈ ప్రశ్న వేస్తే ఒక సామాన్య ప్రజానికం ఎవరి వైపు చూసి ప్రొటెక్షన్ కోసం చూడాలనేది కూడా సొల్యూషన్ మీరే చెప్పండి. ఎందుకంటే మా దగ్గర సొల్యూషన్స్ లేవు. వ్యవస్థకే అక్కడ సెంటర్లో కూర్చునే పోలీస్ ఆఫీసర్స్కి సిస్టంలో అంటే ఒక ఆన్సర్ లేదంట, మరి గవర్నమెంట్ వాళ్ళకి ఆన్సర్ లేదంట, మరి ఎవరికి వైపు ప్రజలు చూడాలన్నది కూడా సొల్యూషన్ మీరు చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. నెక్స్ట్ థింగ్ ఇస్, పోలీస్ మెన్ ఇంతకుముందు పోలీస్ ఫోర్స్ ఏంటంటే ఇట్ వాస్ వెరీ మచ్ కంటిన్యూ అండ్ కంఫర్టబుల్ ఫర్ ద సిటిజన్ టు అప్రోచ్ అండ్ సిటిజన్ ఫ్రెండ్లీగా ఉండేవి. క్వైట్ సమ్ పీరియడ్ నుంచి ఎంత చదువుకున్నా కూడా, మేము ఇంత చదువుకున్న మహిళలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పి ఒక ఫ్రెండ్లీగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని నమ్మకం ఎక్కడో మాత్రం సన్నగిలింది. రీజన్ బీయింగ్ ఇస్ దట్ పోలీస్ ఎక్కడ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేయట్లేదు. ద నెక్స్ట్ థింగ్ ఇస్ దట్ కన్విక్షన్ రేట్ ఇస్ వెరీ లెస్. హార్డ్లీ 24 to 26% ఆఫ్ ద కేసెస్ ఆర్ బీయింగ్ కన్విక్టెడ్. వెన్ దే ఆర్ నాట్ కన్విక్టెడ్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ సోషల్ స్టిగ్మా. అండ్ మన కంట్రీలో ఒక మహిళ బహిరంగంగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్నీ చెప్పుకుని మగ పోలీసులకి చెప్పుకొని అడ్వకేట్స్ చెప్పుకొని తీరా అంతా అయినాక ఆవిడ కన్విక్ట్ అవుతారో లేదో తెలియకున్న పరిస్థితిలో ఎంతమంది మహిళలు వెళ్ళి చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళటానికి జంకుతున్నారంటే మీరు ఒక థాట్ ఇవ్వాలి. సమ్ దిస్ ప్రీవియస్గా కమ్యూనిటీ పెనాల్టీ క్రైమ్ ప్రివెన్షన్ సెల్స్ అని ఇవన్నీ చాలా కమ్యూనిటీలో కోఆర్డినేట్ చేసి సెల్స్ ఉండేవి, కానీ ఇప్పుడు ఏమీ జరగట్లేదు. వై ఇస్ దట్ దే హ్యావ్ బికమ్ సో డిస్ఫంక్ట్ ఇన్ ఓవర్ ద పీరియడ్. నెక్స్ట్ థింగ్ ఇస్, ఐ ఆల్సో హ్యావ్ సమ్ రీసెంట్లీ హైదరాబాద్ సిటీలో స్టాటిస్టిక్స్ తీస్తే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉమెన్ దాదాపు 20-30% ఆర్ బయింగ్ పెప్పర్ గన్స్, 10 గన్స్ అన్ని వేరే సిటీస్ నుంచి తెప్పించుకుంటున్నారంట. ఎందుకంటే ఈ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లి ఎవరి కాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుందా అన్న ధోరణికి వచ్చారు. ఐ థింక్ దిస్ ఇస్ ఎ రాంగ్ సిగ్నల్ అగైన్. ఎందుకంటే ఒక్కంటూ ఇది స్టార్ట్ అంటూ అవుతే ప్రాబబ్లీ వేర్ ఇట్ గోస్ అండ్ వేర్ ఇట్ లీడ్స్ వి రియలీ డోంట్ నో. అండ్ ఈవెన్ కరాటే క్లాసెస్ ఈ క్లాసెస్ కూడా బాగా పెరిగినాయి అంట. బట్ ఇఫ్ ఎవ్రీథింగ్ వీ ఆర్ టు డూ అవర్ సెల్స్, అండ్ వాట్ ఈస్ ద గవర్నమెంట్ గోయింగ్ టు డూ దట్, అండ్ వాట్ ఈస్ ద సిస్టమ్ గోయింగ్ టు డూ దట్, అండ్ వేర్ ఆర్ taxes going at the end of the day? I am slightly bothered about this issue. Next thing is one more thing, and I have some suggestions. ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ 1 month, DNA రిపోర్ట్ 1 monthలో ఇవ్వాల్సిన అవసరం ఉందని మన చట్టం చెప్తుంది. కానీ ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెళ్ళినా కూడా అది 1 monthలో ఎక్కడ జరగట్లేదంట. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. నెక్స్ట్ థింగ్ ఈజ్, ఇప్పుడు మనకు కావాల్సిన కోర్టులో 25,000 ప్లస్ ఇప్పుడు ఉన్న 16,000 అంట. మనకు కావాల్సిన 25,000 ఇంకా ప్లస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఢిల్లీ లాంటి సిటీలోనే ఇన్ని అరాచక లీడింగ్ సిటీ ఇన్ అట్రాసిటీస్, ఉమెన్ అట్రాసిటీస్ ఉంటే అక్కడ ఒక్క స్పెషల్ కోర్టు కూడా ఉమెన్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసే స్పెషల్ కోర్టు లేదు. ఎందుకంటే ఇప్పుడు కరప్షన్ ఎంత ప్రిడామినెంట్ అయిపోయిందంటే ఇవన్నీ చాలా సటిల్ అయిపోయినాయి. ఇది ఒక సిస్టమ్ మనం ఫామ్ చేసుకోవట్లేదు. ఎప్పుడైనా అవినీతి ఇలాంటి జరిగినప్పుడు మన అడ్రస్ చేసి ఇమీడియట్గా అగ్రెసివ్గా అవుతున్నాం తప్పించి ఒక సిస్టమ్ అంటూ ఉండదా? ఒక సింగపూర్ లాంటి ఒక కంట్రీలో డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఇంత మహిళా నాయకులు మాట్లాడారు. అండ్ ఐఎమ్ సారీ, మీరు కూడా ఒక జెండర్ బేస్డ్ సజెషన్ ఇచ్చారు అంటే మహిళలు ఒంటరిగా తిరగద్దని. వీఆర్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ ప్రొటెక్టెడ్ సార్. వీఆర్ సీరియస్లీ టైర్డ్. వీ వాంట్ అవర్ ఫ్రీడమ్. వీ వాంట్ ఫ్రీడమ్ టు రోమ్ ఫ్రీలీ సార్. అది ఎప్పటికి వస్తుందో ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మహిళలను ఎవరిని అడగండి.
ఇప్పుడు ఎందుకు మా ఇళ్ళలో కూడా మేము ఎక్కడ మార్కెట్ ఉంటే మా పిల్లలు పంపించాం, ఆడపిల్లలు పంపించాం. బట్ హౌ లాంగ్ ఆర్ వి ఫీలింగ్ సో ఇన్సెక్యూర్? ఎన్నాళ్ళు ఉండమంటారు మమ్మల్ని? మీరు జెండర్ బేస్డ్ ఒక సజెషన్ ఇటే మాత్రం 65 సంవత్సరాలు మనకి ఫ్రీడమ్ వచ్చినాక మీరు సజెషన్ మాత్రం మాకు యాక్సెప్టబుల్గా లేదండి. అంటే సాడ్ పార్ట్ ఇస్ దట్ మహిళా రాజకీయ నాయకులు అందరూ కూడా మా జెండర్కే స్పీచ్లు ఇస్తున్నారు. నాకు అన్నిటికన్నా నచ్చని విషయం అది. సో అండ్ వన్ మోర్ థింగ్, వన్స్ లైక్ దిస్ వన్ రిగార్డింగ్ దిస్ డెత్ పెనాల్టీ గురించి ఒక్కసారి ఇంత ఆవేశంలో అందరూ చెప్తున్నా కూడా కొంచెం ఒక థాట్ ఇవ్వండి. బికాస్ ఆవేశంలో వచ్చిన నిర్ణయాలు ఒక్కోసారి తప్పు కూడా కావచ్చు. రేపు ఈ జరిగిందని చెప్పి ఆ అమ్మాయిలకి ఏమైనా చంపేసే సాక్ష్యం అసలు ఏం ఉనికి లేకుండా చేస్తే ఇట్ వుడ్ లీడ్ టు సమ్ అదర్ ప్రాబ్లమ్. సో డెఫినెట్ డోంట్ టేక్ దిస్ డిసిషన్ ఇన్ హేస్ట్ అండ్ ఐ థింక్ వీ నీడ్ టు హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ దీస్ ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ పద్మజారెడ్డి గారు, కాంగ్రెస్ నాయకురాలు పద్మజారెడ్డి గారు, దీనికి సొల్యూషన్ ఏంటంటారు? అంటే కఠినమైన శిక్షలు అమలైనంత మాత్రాన నిందితులు భయపడతారు, ఈ ఘటనలు పునరావృతం కావు అనుకోవడానికి ఎలాంటి భరోసా లేదు. ఎందుకంటే ఢిల్లీ ఇష్యూ జరిగిన తర్వాత ఈ వారం రోజులు అనేక దాడులు జరిగాయి. మనం ధీమాగా ఉండొచ్చా నిజంగా కఠినమైన శిక్షలు పడితే? 60 సంవత్సరాల భారతదేశంలో ఇది మొట్టమొదటి ఇష్యూగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే వేదికల మీద మనం ఎన్నోసార్లు ఇలాంటి అంశాల మీద అనేక సార్లు చర్చలు చేసుకోవడం జరిగింది. కానీ ప్రతిసారి ప్రభుత్వాల్ని నిందించడమో లేదా వ్యవస్థ లోపాల గురించి ఒకసారి అవలోకనం చేసుకొని వదిలేయడమో చేయడం కాకుండా ఖచ్చితంగా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఇటువంటి రిపీటెడ్గా జరుగుతున్న కొద్దీ కూడా మనం ఎందుకు దాన్ని కంప్లీట్గా అణచలేకపోతున్నాము, దాన్ని ఏ స్థాయి నుంచి మొదలు పెట్టాలి. ఈరోజు మనం ఢిల్లీలో రాజధానిలో నడి రోడ్డు మీద బస్సులో జరిగినటువంటి అఘాయిత్యం మీద కిరాతకం మీద మాట్లాడుకుంటున్నాం. కానీ 4 గోడల మధ్య కన్న తండ్రే కన్న కూతురు మీద దాడులు చేస్తున్నటువంటి, హింసకు పాల్పడుతున్నటువంటి, లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనం చూస్తున్నాం. దీని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, ఎందుకు ఇలాంటి పెడధోరణిలోకి అసలు మానవ విలువలు, మానవ సంబంధాల పట్ల, నైతిక విలువల పట్ల, మన దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎక్కడికి ఎందుకు వెళ్ళిపోగలుగుతున్నాము? ఇటువంటి విషయాల్ని ఖచ్చితంగా చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టాల్లో మరింత మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది, సవరణలు చేయాల్సిన అవసరం ఉంది, మరింత శిక్షలు కఠినతరంగా వేయాల్సిన అవసరం ఉంది, ఇటువంటి అఘాయిత్యాలని నివారణ చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాలు చైతన్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినట్టయితే మనం ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి భద్రతలో ఎక్కడెక్కడ ఎటువంటి అఘాయిత్యాలకు లోపడుతోంది, దానికి కారణాలు ఏంటి, దాని మీద ప్రభావం చూపిస్తున్నటువంటి అంశాలు ఏమిటి, దాన్ని నిరోధించకపోతే చట్టాలు కఠినంగా చేసినంత మాత్రాన, ఈనాడు పాశ్చాత్య దేశాల్లో చాలా చట్టాలు కఠినంగా ఉన్నాయి, అయినా అక్కడ తుపాకీ కల్చర్ కానివ్వండి, ఇటువంటి మానవ సంబంధాలు కోల్పోవడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? అవి ఒక్కటే ఇటువంటి పైశాచికత్వానికో లేదంటే ఇటువంటి పారానాయిడ్ సైకాలజీకి అలవాటు పడిపోతున్నటువంటి ఈ యువత కానివ్వండి, లేదా శ్వేత చెప్పినట్టు నడి వయసు మనుషుల్లో కూడా ఉన్నటువంటి ఈ కాముకతకి, ఇటువంటి వైపరీత్యానికి, ఇటువంటి సిచ్యువేషన్స్కి కారణాలు ఏమిటని మనం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాని నేపథ్యాన్ని తీసుకుంటే ఖచ్చితంగా ఈరోజు న్యూక్లియస్ కుటుంబాలు అనేది మొట్టమొదటి కారణంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి చెడుల విచక్షణ అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలకి రావడం లేదు. భార్యాభర్తలు ఇద్దరు బిజీ పర్సన్స్ అవడం వల్ల ఇద్దరు పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో మా పిల్లలకి మంచి చెడుల్ని నేర్పే, నైతిక విలువలు నేర్పే అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు. అక్కడి నుంచి మొదలైనది ఈనాడు టీవీ కానివ్వండి, న్యూస్ పేపర్ కానివ్వండి. ఒక న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ని తీసుకుంటే కూడా ఆ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా అర్ధనగ్నంగా ఉన్నటువంటి మహిళల ఫోటోలు లేకుండా, ఈ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈనాడు ఒక జయమాలినికి సంబంధించినటువంటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆవిడ గురించి ఒక అరగంట ప్రోగ్రాం చేసే టీవీ ఛానల్స్లో కూడా 11 గంటల తర్వాత మాత్రమే చూపించాల్సిన క్లిప్పింగ్స్ని పుట్టినరోజు సందర్భంగా చూపిస్తూ, ఇక్కడ క్షమించాలి నేను ఆ సినిమా నటి పేరుని ప్రస్తావించడం కూడా పొరపాటుగా నేను భావిస్తున్నాను. అటువంటి ఈ మీడియా నేపథ్యాన్ని కూడా అరికట్టాల్సిన అవసరం. అసలు సెన్సార్ ఉందా? ఐటమ్ సాంగ్స్ లేని, సినిమాలు లేని నేపథ్యంలో నేను నా వ్యాఖ్యానం చేసే లోపల సినిమా డైరెక్టర్లు వెళ్ళిపోవడం కూడా నేను దురదృష్టకరంగా భావిస్తున్నాను. వాళ్ళు ఉంటే బాగుండేది. శ్రీదేవి గారు ఒక్క నిమిషం. అటువంటి సినిమాల నేపథ్యంలో ఐటమ్ సాంగ్స్ లేని సినిమాలు రావడం లేదు. అటువంటి ఐటమ్ సాంగ్స్ ఉన్న సినిమాల్ని
చాలా చక్కటి హిట్ చేస్తున్నటువంటి మన సమాజం ధోరణిని కూడా మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేవలం డైరెక్టర్ల మీద నిర్మాతల మీద బాధ్యత నెట్టేయడం కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలకి ఒక హీరోయిజంకి ఈ రోజు ఇస్తున్నటువంటి నిర్వచనాలను బట్టి కూడా యువత కానీ సమాజం కానీ ఇటువంటి పాశ్చాత్య ధోరణిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ సందర్భానికి కారణాలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఖచ్చితంగా ఈ మద్యం కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఈ ఇంటర్నెట్ల ద్వారా అందుబాటులోకి వచ్చినటువంటి సెక్స్ సౌకర్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయి. వీటన్నిటి మీద నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది.